Yeah. So left join ఏంటంటే this will give you matching and not matching values from left table and only matching values from right table. Okay, let us say table A we have 1 1 2 3 3 5 6 అనుకుందాం. Table B, let us say 1 2 4 7 8 5. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ వాడితే ఏమవుతుందో చూద్దాం. ఓకే, see this one will go here and will check the matching values. 1 is matching with 1, so the result is going to be 1 comma 1, and then again this one will go and check here. 1 is matching with 1, again 1 comma 1. తర్వాత 2 అనేది మళ్ళీ వెళ్తుంది, చెక్ చేస్తుంది. 2 is matching with 2, 2 comma 2, and 3 will go. See, left table లో 3 ఉంది, but right table లో 3 లేదు, but still you will get 3. 3 comma you will get null. ఏమీ లేకపోతే null value present చేసుకుంటుంది. Again 3 will go here, will check. 3 is not there, but still you will get 3 comma null. 3 comma null, 3 comma null. Now 5 will go and 5 is not there, but you will get 5 comma null, and then 6 comma 6. అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. రైట్ జాయిన్ ఎలా లెఫ్ట్ జాయిన్ ఎలా పనిచేస్తుంది అనేది. మొన్న ఒక టేబుల్స్ క్రియేట్ చేశాం కదా, టేబుల్ ఏ, టేబుల్ బి. లెట్ us see that. Select star from table A. Yes, select star from table B. Okay, see we have 1 2 3 4 5 6 1 37 8 2 9 5. ఓకే, సరే ఇదే మనం తీసుకుందాం చూడండి. ఓకే, this and this. ఇది లెఫ్ట్ టేబుల్ అనుకోండి. ఫస్ట్ రాస్తే ఇది లెఫ్ట్ టేబుల్, తర్వాత ఇది రైట్ టేబుల్. సో ఇక్కడ ఏంటి, టేబుల్ ఏ లెఫ్ట్ జాయిన్ టేబుల్ బి. ఓకే, alias A alias B on A.id is equal to B.id. లెఫ్ట్ జాయిన్ ఏమి ఇస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చింది. సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ విత్ హెడర్స్. ఓకే, ఇక్కడ చూడండి లెఫ్ట్ సి, ఈ లెఫ్ట్ జాయిన్ అనే కండిషన్ కి ఏది లెఫ్ట్ సైడ్ ఉంటే అది లెఫ్ట్ టేబుల్ అవుతుంది, ఏది రైట్ సైడ్ ఉంటే అది రైట్ టేబుల్ అవుతుంది. గెటింగ్ మై పాయింట్? 1 సెకండ్ అన్నా, అది ఏమైంది పెట్టిరా? ఒకటే కనెక్షన్ ఇచ్చిరంట కదా. చేసిండా? అయిపోయిందా? అయిపోయింది, ఫోన్ చేసిన మాట్లాడినా, అయిపోయింది అన్నాడు. ఓకే, రైట్, సరే సరే. ఓకే సార్. See, this 1 is matching with 1, so 1 comma 1. 2 is matching with 2, so 2 comma 2. 3 is not matching with anyone, but what is the rule for left join? Left join will give you values from left table
ఓకే, మ్యాచింగ్ అండ్ నాట్ మ్యాచింగ్. మ్యాచింగ్ వాల్యూస్ వస్తాయి బట్ నాట్ మ్యాచింగ్ వాల్యూస్ కూడా వస్తాయి. లెఫ్ట్ జాయిన్ మీన్స్ దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో లెఫ్ట్ జాయిన్ కి ఏంటి, లెఫ్ట్ టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ కండిషన్ కి మ్యాచ్ అయినా అవ్వకపోయినా రిటర్న్ చేయాలి. దట్ ఈస్ ద లెఫ్ట్ జాయిన్ రూల్. అది గెటింగ్ మై పాయింట్? ఓకే, సో it should give matching and not values from left table and only matching values from right table. So let us say for example, ఇక్కడ చూద్దాం ఒక్క నిమిషం. 1 ఏమున్నా ఇక్కడ 37, 8, 2, 9, 5 ఇది కదా, ఇది టేబుల్ ఏ, ఇది టేబుల్ బి. ఓకే, సో లెఫ్ట్ జాయిన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడండి. 1 will go into this table. Okay, 1 will go into this table and will check for 1. It is matching, so 1 1 and no ones are there. Next 2 will go again, will check for 2 2 comma 2, right? 3 will go, will check for 3 3 is not existing, so it is not matching. But still, as 3 in table A, it should return because A is a left table here in this join. If you see ఇక్కడ చూస్తే మీరు జాయిన్ లో లెఫ్ట్ సైడ్ ఏముంది, టేబుల్ ఏ ఉంది. సో లెఫ్ట్ జాయిన్ డెఫినేషన్ ఏంటి, లెఫ్ట్ జాయిన్ డెఫినేషన్ ఏంటి, matching and not matching values from table A and only matching values from table B. So 3 is not matching with any value here, but still it will return 3. ఓకే, సో ఇక్కడ ఎంటీ స్పేస్ ఉండకూడదు కాబట్టి, ఎంటీ సెల్ ఉండకూడదు కాబట్టి జస్ట్ నల్ అని చూపిస్తుంది అంతే. నల్ అంటే ఏమీ లేదు అని అర్థం. ఓకే, అంటే అంతే కదా, రైట్ నుంచి ఏమీ రావట్లేదు అని అర్థం. నెక్స్ట్ 4 is not matching with any value in the right table, so 4 and null. 5 is matching, so 5 5, and 6 is not matching with any value, 6 null. 6 from left table and null from right table because nothing is there, so I'm getting null value. నల్ అనేది అసలు వాల్యూ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంటీ సెల్ కాకుండా జస్ట్ నల్ అని ప్రింట్ చేస్తుంది. ఎనీ డౌట్స్ ఇన్ లెఫ్ట్ జాయిన్? లెఫ్ట్ జాయిన్ కి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. No, sir. No doubts? No, sir. Okay. No, sir. So similarly, we will see for right join. Sandhya, clear? Huh? Yeah, Ram. Okay, this will give you matching and not matching values from right table and only matching values from left table. అర్థమైందా? So this will give you matching and not matching values from right table and only matching values from left table. Clear? Any doubts? Guys, same. Let us say నేను ఇదే తీసుకుంటా చూడండి. ఇక్కడ జస్ట్ ఐ విల్ కీప్ రైట్ టేబుల్. రైట్ జాయిన్ అంటే ఏమవుతుంది, దిస్ విల్ బికమ్ రైట్ టేబుల్, దిస్ విల్ బికమ్ లెఫ్ట్ టేబుల్. సేమ్, just observe the difference. అర్థం కాకపోతే అడగండి దయచేసి. ఇక్కడ చూడండి, రైట్ జాయిన్ అంటే ఇప్పుడు ఏంటి, ఎలా పర్ఫామ్ చేస్తుంది రైట్ జాయిన్, రైట్ నుంచి వెళ్తుంది క్యాలిక్యులేషన్. ఓకే, సో 1 is matching with 1, so 1 and 1. 37 is not matching with anyone in the left table, so 37 will print as it is and it will print null in the left side. 8 is not matching with any value from the left table, so 8 null. 2 is not matching, is it matching? Yes, 2 is matching, so just 2 comma 2. And 9 is not matching with anything, so null.
and 5 is matching with 5, so 5 comma 5. Clear? Any doubt? ఎస్ సార్ అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది ఇంకా బాగా. ఓకే, ఫుల్ జాయిన్ నెక్స్ట్. This will give you matching and not matching values from both the tables. Okay, matching and not matching values from both the tables. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో లెట్స్ సే ఇది ఉంది మనకు. ఓకే, ఇప్పుడు చూడండి, 1 is matching with 1. ఓకే, 1 comma 1. 2 is matching with 2, so then 2 comma 2. 3 is not matching with 3, కాబట్టి 3 comma null. Null. తర్వాత 4 is not matching with anything, then 4 comma null. తర్వాత 5 is matching with 5, so 5 comma 5. తర్వాత 6 Not match. 6 is not matching, then 6 comma null. Null. Okay, comparison from this table is done. Now comparison from this table will start. Okay, so 1 already match అయింది, వచ్చేసింది. 37 is not matching with anything, so null comma Null. 37. Null కాదు 37, because 37 is in the right table, so right side 37, అటు సైడ్ ఏం లేదు కాబట్టి null. Again 8 is matching or not matching? Not matching with anything, so null comma 8. తర్వాత 2 అయిపోయింది, మ్యాచ్ అయింది, వచ్చింది. 9 not matching with anything, null comma 9. 5 is matching and we got 5. So Yes. understand? Yes. So let us see now. I will just keep in place of full, I will just keep full, right place లో full పెడితే అయిపోతుంది. What happened? చెక్ చేసుకోండి, మ్యాచ్ అయిందా అవుట్పుట్? ఫుల్ జాయిన్ ఎలా పనిచేస్తుందో చూడండి ఒకసారి. Yes. Everyone, any doubt? నో సార్. No, sir. అందరూ అవునా? ఓకే, క్లియర్ కదా? Yes, So sir. we have another one, cross join. క్రాస్ జాయిన్ అంటే ఏం లేదు, లైక్ కార్టీషియన్ ప్రోడక్ట్. విల్ సి, ఏం లేదు, ఈ 1 వెళ్తుంది, ఈ 6 మెంబర్స్ని తీసుకొస్తుంది. ఈ 2 వెళ్తుంది, ఈ 6 మెంబర్స్ వస్తారు. 3 వెళ్తుంది, అందరిని తీసుకొస్తుంది. 4 వెళ్తుంది, అందరిని తీసుకొస్తుంది. 5 వెళ్తుంది, అందరిని తీసుకొస్తుంది. 6 వెళ్తుంది, అందరిని తీసుకొస్తుంది. సింపుల్. ఇక్కడ మ్యాచింగ్ నాట్ మ్యాచింగ్తో అసలు సంబంధమే లేదు. దిస్ 1 విల్ గో అండ్ 1 1 1 comma 1 1 comma 37 1 comma 8 1 comma 2 1 comma 9 1 comma 5. సింపుల్. అంటే లెట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 రికార్డ్స్ ఉన్నాయి. సో సింపుల్, 6/6 36 రికార్డ్స్. గట్ ఇట్? జస్ట్ విల్ సీ దట్. క్రాస్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ కండిషన్ అవసరం లేదు, ప్రతిదీ వెళ్ళి ప్రతి దాంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి నాట్ రిక్వైర్డ్. క్రాస్ జాయిన్లో యూనో ఆన్ కండిషన్ అనేది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సి, యు గాట్ 36 రికార్డ్స్. అర్థమైందా? ఇదిగోండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, 1 1 2 1 3 1 4 1 5 1 6 1 వచ్చిందా? తర్వాత మళ్ళీ ఈ 1 37 2 37 3 8 సారీ 2 37 3 37
437, 537, 637. అంటే అన్ని వాల్యూస్ తోటి జాయిన్ అయిపోతాయి. Getting my point? This one will go and pick all the 6 members. This 2 will go and pick all the 6 members. అంటే సింపుల్, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో దాన్ని ఇంటూ చేస్తే దట్ ఈస్ ద రిజల్ట్. 6 రోస్ ఉన్నాయి, 6 36. ఒకవేళ ఇక్కడ 5 ఉన్నాయి, అక్కడ 11 ఉన్నాయి. హౌ మెనీ రికార్డ్స్ యూ విల్ గెట్ ఇట్? 55 రికార్డ్స్ we will get it. Clear with joins? ఎనీ డౌట్స్? ఈరోజు జాయిన్స్ క్లియర్ అయిపోవాలి. డౌట్స్? ఏ జాయిన్ యూస్ చేసి రిక్వైర్మెంట్ అలా ఇస్తారా సార్? అలా చెయ్యాలా అట్లా ఓకే. ఇంకా వాడు ఏ జాయిన్ యూజ్ చేయాలో చెప్పేదానికి నువ్వెందుకు, వాడే యూజ్ చేసుకుంటాడు కదా. ఓకే సార్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రియల్ టైం మీన్స్ అంటే ఇప్పుడు బిజినెస్తో మనం పనిచేసేటప్పుడు ఏంటంటే బిజినెస్కి తెలియదు బ్యాక్ ఎండ్లో నువ్వు ఇన్నర్ జాయిన్ వాడుతున్నావా, లెఫ్ట్ జాయిన్ వాడుతున్నావా, రైట్ వాడుతున్నావా, ఏ జాయిన్ వాడుతున్నావు. అసలు జాయిన్స్ అనే కాన్సెప్ట్ కూడా బిజినెస్ వాడికి ఏం తెలుస్తుంది కార్తిక్? తెలియదు కదా. వాడికి కావాల్సింది ఏంటి? రిపోర్ట్. అది ఎలా వాడితే వస్తుంది, ఏ జాయిన్ వాడితే వస్తుంది అనేది తెలుసుకోవడమే నీ పని. అందుకే నీకు ₹1,00,000 జీతం. అర్థమవుతుందా? ఇంకా వాడు ఏ జాయిన్ వాడాలో కూడా వాడే చెప్తే ఇంకా నువ్వెందుకు? వాడే కొంచెం కష్టపడితే సీక్వెల్ నేర్చుకుంటాడు, వాడే పని చేసుకుంటాడు కదా. వాడికి కావాల్సిన పని వాడే చేసుకోవచ్చు కదా. నీతో పని ఏముంది ఇంకా? సో యూ హ్యావ్ టు అజ్యూమ్, యూ హ్యావ్ టు థింక్ ఎక్కడ ఏ జాయిన్ వాడాలి, ఎలా వాడాలి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. అది ఓకే. సో గైస్, క్వశ్చన్స్ ప్లీజ్. We still have 20 minutes more, so I'm okay. So we can go with the questions. Paatha aina parledu. So I just wanted to complete only joins today, not into the other topic.